గౌరవంలో గత 20 సంవత్సరాలుగా టీచర్ వృత్తిలో ఉండి అనేక రకాల సోషల్ ఇష్యూస్పై సామాజికంగా ప్రతి దాని మీద స్పందిస్తూ అదేవిధంగా ఆయన యొక్క వాళ్ళ యొక్క విద్యార్థురాలైన సింగర్ జాన్స్ అనేది అందరూ చాలా తెలిసిన విషయమే. ఈ సింగర్ జాన్స్ అనేది వాళ్ళ సారు సోషల్ సబ్జెక్ట్ చెప్పిన ఇప్పటివరకు సార్తో మంచి కమ్యూనికేషన్ ఉంది. ఆమెకి ఈ మధ్యనే బుద్ధాసులో ఒక కంటెస్టెంట్స్గా అవకాశం లభించింది. ఈ విషయంపై మనతో మాట్లాడుతున్నారు సూర్యాపేట విద్యావేత్త ఆర్ఆర్ రమేష్ సార్. సార్ నమస్తే అండి. సార్ ఇప్పటివరకు మీకు సింగర్ జాన్స్ ఎట్లా పరిచయం, మీకు ఎట్లా? ముందుగా ఈ యొక్క యోయో ఛానల్ వారికి మరియు మీ అందరికీ నమస్కారం. నాకు సింగర్ జాన్స్ గారు నాకు 2013-14 నుంచి 2017-18 వరకు నాకు సిద్ధార్థ స్కూల్లో నాకు పరిచయం అండి. అయితే ఇక్కడ మనకు సూర్యాపేట దగ్గరలో పూతపేట దూరంలో ఉంటుంది, ఒక 5 కిలోమీటర్ దూరంలో కోమటికుంట గ్రామంలో అమ్మాయి సొంత ఊరు. అయితే ఈ అమ్మాయి ఈరోజు బిగ్ బాస్ రేంజ్కి వెళ్ళిందంటే నాకు చాలా ఆనందం, ఆశ్చర్యం. ఎందుకంటే నేను ఒక 5 సంవత్సరాల అమ్మాయి కోసం ఒక చిన్నపాటి సహాయం అంటే ఒక టీచర్గా ఒక వృత్తిలో భాగంగా నేను అమ్మాయికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ విషయం నాకు చాలా చిన్నగా అనిపించింది. కానీ ఈరోజు నా శిష్యురాలు ఒక 2 రాష్ట్రాలలో ఈ స్థాయికి వచ్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉన్నది. అయితే నేటి సమాజంలో గురువులు కానీ శిష్యులు కానీ ఎంతోమంది కూడా వారి యొక్క వివిధ రకాలుగా శిఖరాలు దాటాలని కూడా గురువులు శిష్యులకు, శిష్యుల గురువులకు కూడా రకరకాలుగా ఒకరొకరు చిగురు వాడడం జరుగుతుంది. మరి నేను ఈ అమ్మాయికి సహాయం అనుకోను, నా యొక్క రెస్పాన్సిబిలిటీగా నేను అనుకుంటున్నాను. అయితే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా సిద్ధార్థ హై స్కూల్ సూర్యాపేటలో చిన్నప్పుడు చాలా సాంగ్స్ ఎక్కువ పాడుతుండేది. 2013-14 అప్పుడు తెలంగాణ ఉద్యమం చివరి దశ అనుకుంటాను. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం పాటలు కానీ మరియు ముఖ్యంగా ఈ యొక్క ఫోక్ సాంగ్ కానీ చాలా బాగా పడేది. అప్పుడే మన యొక్క సింగర్ అప్పుడు ఉన్నటువంటి అమ్మాయి పేరు అంటే చిన్న చిన్న అమ్మాయిని కూడా చూసుకుంటూ కూడా చాలా ఆకర్షణగా తీసుకోవడం ఉంటుంది. అంటే అమ్మాయి పేరు మధుప్రియ సాంగ్స్ కూడా చూస్తుండేది. నేను అనుకునేవాడిని మధుప్రియ లాగా ఈ అమ్మాయి కూడా ఫ్యూచర్లో చాలా బాధపడుతుంది అనుకున్నాను. అయితే ఈ అమ్మాయికి ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఆ గ్రామీణ వాతావరణం బట్టి ఎక్కువగా గ్రామీణ సంబంధించిన పాటలు కూడా ఎక్కువ పాడుతుండేది. మరి జానపద సాంగులు అయితే ముఖ్యంగా చెప్పాలంటే 2014-15 నుంచి మొదలుకుంటే 2017-18 వరకు మరి అప్పటి మన యొక్క సూర్యాపేట ఎమ్మెల్యే గారైనటువంటి మరియు మాజీ మంత్రివర్గ అయినటువంటి జగదీష్ రెడ్డి సార్ గారి గవర్నమెంట్ ఏ కార్యక్రమానికైనా సరే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీగా మీ ఇద్దరు హాజరయ్యేది, నేను మా శిష్యురాలు. మరి ఫస్ట్ ఏ మీటింగ్ అయినా సరే అమ్మాయి పాడబడేది. అయితే ఇప్పటికి కూడా అమ్మాయి చాలా పై స్థాయికి రావడం చాలా గర్వంగా ఉన్నది. నెక్స్ట్ ఈ అమ్మాయికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొద్దిగా వాటర్ ఉంటే చాలండి, వాటర్ ఉంటే చాలు. ఆమెకు అన్న అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. పాట అంత పిచ్చి అమ్మాయికి. ఇవాళ చెప్తున్న మీకు ఆశ్చర్యం ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి చాలా కష్టపడ్డది. ఆ పాటకి ఇప్పుడు వ్యవసాయం తోడైంది. ఇప్పుడు రైతు బిడ్డగా ప్లస్ సింగర్ డాన్స్గా ఆమె చాలా ఫేమస్ అయింది. మరి దీని కారణం కూడా నేను సింగర్ కావడానికి సాయం చేస్తే వాళ్ళ నాన్నగారు గుండెవేల సైరు గారు ఆ వ్యవసాయం సంబంధించి సాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సింగరు ప్లస్ వ్యవసాయం రెండింటిని కూడా తమ్ముడు తరుణ్ ఆ అబ్బాయి ఆ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం వల్ల ఇప్పుడు చాలా వరకు పేరు రావడం జరిగింది. ఓకే, అదే మన మామూలుగా నిన్నగా మొన్న రీసెంట్గా ఒక ప్రిన్సిపల్ గారిని విద్యార్థిని అతి కిరాతంగా హతమార్చడం జరిగింది. ఇట్లాంటి సమస్యపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఒక టీచర్ ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న అన్నాడు. చాలా బాగుంది. ఇప్పుడే మా క్వశ్చన్ గురించి గొప్పగా చెప్పాను. ఇప్పుడే మీరు ఆపోజిట్ క్వశ్చన్ అడిగారు, చాలా బాధాకరం. ఎందుకంటే ఇది ఎవరు కూడా ఊహించనిది. ఎందుకంటే మేము విద్యార్థులు ఉన్నప్పుడు మనకు ఒకలాగా అనిపిస్తుంది, కానీ మనం ఒక టీచర్లు అయినప్పుడు ఇంకోలాగా ఉంటుంది. అందుకోసమే మాకు అనిపిస్తుంటుంది. కొంతమంది విద్యార్థులు ఒక స్థాయికి వచ్చినప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం. మరి కొన్ని ఇప్పుడు నిన్న మనం జరిగిన నల్గొండలోని కొండమల్లెపల్లిలోని నాగార్జున అనే పాఠశాలలో జరిగిన ఒక దాన్ని ఏమంటామంటే ఎవరు కూడా దాన్ని మనం ఊహించలేని సంఘటనల. మరి ఒక విద్యార్థులు ఆ విధంగా చేస్తుంటే మాకు కూడా భయం వేస్తుంటుంది ఫ్యూచర్లో. మేము కూడా గురువులం కాబట్టి అలా కాకుండా విద్యార్థులు ఒకప్పుడు ఆడపిల్లలు ఉంటే ఎలా పెళ్లి చేయాలి అని బాధపడిన తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ నేడు కొడుకున్నా కానీ బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు లైఫ్లో సక్సెస్ కాకపోతే ఇలా చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతే ఇక కొడుకున్నా కానీ లేనట్టు లెక్క నా దృష్టి.
అంటే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ చేయాలంటారు, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? పనిష్మెంట్ అంటే వాళ్ళు చిన్నపిల్లలు అండి. ఇప్పుడు 18 సంవత్సరాల లోపు అంటే చట్టాలే వాళ్ళకి ఎలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క మంచి మార్గం ఉండాలని కోరుకుంటున్నా. ఒక గురువుగా ఇంకోని శిక్షించాలని నేను కోరుకోను, కానీ అలా ఆ విద్యార్థులు ఆ పని చేయకూడదు. అందుకే మరి చట్టాలు చెప్తున్నాయి 18 సంవత్సరాల పిల్లలు మనం చాలా జాగ్రత్త ఉండాలి. వాళ్ళకు కనీసం ఒక డ్రైవింగ్ కూడా, ఒక వెహికల్ కూడా ఇవ్వద్దని చెప్తున్నాం. అలాంటప్పుడు మరి వాళ్ళు ఆ విధంగా ఇప్పుడు మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఏంటి మొబైల్ అండి. మెయిన్ మొబైల్ మనం ఆ మొబైల్ ఫోన్ రావడం వల్ల మనము అభివృద్ధి అయినామా లేకపోతే అభివృద్ధి కాలేకపోతున్నాం అనేది అర్థం కావట్లేదు. ఈ మొబైల్ వల్ల ప్లస్లు ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. ఎక్కువగా ఈ 18 సంవత్సరాల పిల్లలకి చాలా మైనస్. సార్ అదేవిధంగా మీరు ఇప్పటికీ చాలా వరకు మన రైల్వే సాధన సమితి సూర్యాపేట మీదుగా రైల్వే పోవాలని చెప్పి చాలా ఉద్యమాలు చేస్తున్నారు, చాలా ధర్నాలు చేస్తున్నారు, చాలా నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీటికి చాలా మీరు మద్దతు ఇస్తున్నారు కదా. మనకు సూర్యాపేటకు రైల్వే రావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే రైలు వస్తారు? చాలా మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే మన సూర్యాపేట అనేది ఆంధ్రాకి తెలంగాణకి నడిగుడ్డు అంటారు. మరి మన యొక్క సూర్యాపేటలో మీకు తెలిసే ఉంటుంది, మనకి ఇది సూర్యాపేట అనేది ఒక విద్యా హబ్. మిర్యాలగూడ అంటే రైస్ మిల్ ఒక హబ్ అన్నట్టుగా సూర్యాపేట అనేది విద్యాలయాలకు హబ్. మరి ఈ విద్యాలయాల హబ్ అటువంటి ఈ యొక్క సూర్యాపేటకి రైలు మార్గం ఉంటే చాలా మంచి అవకాశం. ఎందుకంటే సూర్యాపేట నుంచి వైజాగ్, సూర్యాపేట నుంచి ఇటు హైదరాబాద్, ఇలా ఎక్కువగా మనకు సూర్యాపేటలో ఎక్కువ విద్యావంతులు ఎక్కువ ఉన్నారు. మనకు రైలు మార్గం అనేది చాలా అవసరం. ఇది మన అవసరం మరియు మన హక్కు కూడా సూర్యాపేట ప్రజలకి. రైలు మార్గం నాకు చిన్నప్పటి నుంచి గత ఎప్పుడు 20-30 ఏళ్ళ నుంచి అంటున్నారు సూర్యాపేట రైలు మార్గం అంటున్నారు. కానీ సూర్యాపేట చుట్టూ ఉన్న జిల్లాలకు రైలు మార్గం ఉంది. నల్గొండకు ఉన్నది, భువనగిరికి ఉన్నది, నెక్స్ట్ ఖమ్మానికి ఉన్నది, నెక్స్ట్ గుంటూరు విజయవాడకు కూడా ఉంది. సూర్యాపేటకే లేకపోవడం, సూర్యాపేట జిల్లా కేంద్రానికి లేకపోవడం చాలా బాధాకరం. కానీ కంపల్సరీగా మనకు కూడా రైలు మార్గం ఉండాలి. ఉంటే ఎక్కువలాగా ఉంటుంది. నాకు తెలిసి ఉంటుంది. దాదాపు నేను సూర్యాపేట 20 సంవత్సరాలు ఉంటున్నాను. వేదాసి వెంకయ్య ఎమ్మెల్యే గారి నుండి మొదలుకొని నేటి వరకు జగదీష్ రెడ్డి సార్ వరకు కూడా సూర్యాపేట సంవత్సరానికి కూడా చాలా ఎంతో అభివృద్ధి అవుతూ వచ్చింది. ఇలా సూర్యాపేట రూపురేఖలు పూర్తిగా మారిపోయింది, జిల్లా ఏర్పడింది. దాని తోడు ఈ యొక్క రైల్వే మార్గం ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది నా యొక్క అభిప్రాయం. సార్ ఎలాంటి రకంగా ఉద్యమాలు జరిగితే సూర్యాపేట రైల్వే వస్తుంది మీకు తెలిసిన? ఈ విద్యావేత్తలు ప్లస్ కర్షకులు, కార్మికులు అందరూ కూడా సూర్యాపేట అంటే చాలా వరకు ఇక్కడ వాటర్ సోర్స్ ఒకప్పుడు లేవండి. కానీ ఇప్పుడు సూర్యాపేట చుట్టూ 3 నదులు ఉన్నవి. ఒకటి కృష్ణా నది, మూసీ నది, తర్వాత ఎస్ఆర్ఎస్పి. మనకి ఇప్పుడు ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం కూడా మామూలుగా ఆముదాలు, శనగలు, పెసలు ఈ పంటలు ఎక్కువ వేసేవాళ్ళం. తర్వాత పత్తి, మిర్చి వేసాం. ఇప్పుడు మొత్తం కూడా ప్యాడ్ చేస్తున్నాం. అంటే మనం చాలా డెవలప్ అయినాం సూర్యాపేట జిల్లా చుట్టూ మొత్తం చూసిన పచ్చడి వాతావరణం. మరి అందుకోసమే మరి ఇక్కడ అందరూ సూర్యాపేటలో ఉన్న అందరూ విద్యార్థులు మొదలుకొని కర్షకులు, కార్మికులు, రైతులు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం లాగా అలాంటి ఉద్యమం మనకు రైల్వే ఉద్యమం చేస్తేనే మనకు సూర్యాపేటకు కంపల్సరీ రైల్వే మార్గం వస్తుంది. అది మన యొక్క నేషనల్ 65 నుంచి మనకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆ మార్గంలో వస్తుంది. కాబట్టి రావాలని కోరుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారు కండి, ఎంతో మంది విద్యార్థులకు తన ఒక మార్గదర్శకంగా, తన రోల్ మోడల్ గా ఉంటున్న ఆర్ రమేష్ సార్కి మన ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ చూస్తున్న మన థ్యాంక్ యూ.